అరే మామ ఇప్పుడే ఛాంపియన్ షో కంప్లీట్ అయింది. స్టారింగ్ రోషన్ మేకా అండ్ అనస్వర్ రాజన్. ఈ సినిమా డైరెక్టర్ ప్రదీప్ అద్వైతం. ఇంతకు ముందు సేవ్ ద టైగర్ సిరీస్ తీశాడు. అదొక కామెడీ జానర్ వెబ్ సిరీస్. దానికి టోటల్ కాంట్రాస్ట్ గా ఈ సినిమా ఉంటది. చాలా ఎలిమెంట్స్ బ్లెండ్ అయి ఉంటాయి. 1947లో ఇండియాకి స్వతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్ కి ఇంకా రాలేదు. సో హైదరాబాద్ కి ఎలా స్వతంత్రం వచ్చింది అనే లైన్ పట్టుకుని ఫిక్షనల్ గా తీసుకొచ్చాడు. ఈ లైన్ వింటుంటేనే బాగా అనిపించింది. అంటే చాలా స్కోప్ ఉంది బాగా తీయడానికి. మనోడు చాలా గట్టిగా ట్రై చేశాడు. సాటిస్ఫై అయితే చేశాడు. కానీ కంప్లీట్ సాటిస్ఫై అయితే చేయలేకపోయాడు. ఎక్కడ మైనస్ అంటే మనం స్క్రీన్ ప్లే అయితే చాలా బాగుంది. బట్ ఏదైతే రాసుకున్నాడో, ఏదైతే ఎగ్జిక్యూట్ చేశాడో కొన్ని చోట్ల చాలా బాగుంది. కొన్ని చోట్ల పేలవంగా ఉంది. ఆ పేలవంగా ఉన్న చోట్ల కొంచెం బాగున్నా సరే కంప్లీట్ సాటిస్ఫాక్షన్ తో బయటకు వచ్చేవాళ్ళం. ఇంక సినిమా స్టార్ట్ అయ్యే విధానం చాలా బాగుంటది. అండ్ ఫస్ట్ హాఫ్ జెట్ స్పీడ్ లో వెళ్ళిపోద్ది. మంచి మంచి సీన్లు పడతాయి. ఇంక ఇంటర్వెల్ బ్యాంగ్ అంటావా ఎక్సలెంట్ గా ఉంటది. సెకండ్ హాఫ్ ఏదైతే ఉంటుందో అది కత్తి మీద సాము లాంటిది. ఎంత పెద్ద ఎక్స్పీరియన్స్ ఉన్న డైరెక్టర్ అయినా సరే పప్పులో కాలేయాల్సిందే. మనోడికి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి మనోడు కూడా పప్పులో కాలేసాడు. చాలా వరకు సేవ్ చేయడానికి ట్రై చేశాడు కానీ కొన్ని కొన్ని సీన్లు ఇంకా బాగా రాసుకుని ఉంటే బాగుండేది. సెకండ్ హాఫ్ ఇంకా బాగుండేది. అండ్ క్లైమాక్స్ కూడా కొంచెం డిసప్పాయింట్ చేసింది. ఓవరాల్ గా చెప్పాలంటే ఒక రకంగా సాటిస్ఫై అవుతాం. జస్ట్ మిస్ మామ కరెక్ట్ గా రాసుకుని ఉంటే మంచి ఫిలిం పడేది రోషన్ మేకాకి. ఎందుకంటే చాలా కొత్తగా ట్రై చేశాడు. మంచి స్టోరీ ఎంచుకున్నాడు. ఇంతకు ముందు సినిమాలకి ఈ సినిమాలకి అసలు కంపారిజనే ఉండదు. ఎఫర్ట్స్ అయితే పెట్టాడు. ఇంకొంచెం ఎఫర్ట్స్ పెట్టొచ్చు. మనోళ్ళు ఒక మంచి కమర్షియల్ హీరో అయితే కనబడుతున్నాడు. ఓకే మావా, నా నోటి నుంచి ఒక్క మాట రాకుండా మొత్తం అంతా చెప్పేసావు. పర్ఫార్మెన్సెస్ ఎలా ఉన్నాయి హీరోయిన్ వి? ఆల్రెడీ హీరో గురించి మాట్లాడుకున్నాం. బాగా పర్ఫామ్ చేశాడు. ఇంతకు ముందు సినిమాల మీద ఇంప్రూవ్మెంట్ చాలా కనిపించింది. ట్రైలర్ చూసినప్పుడు అదేంట్రా బాబు హీరోయిన్ డబ్బింగ్ బాగాలేదు, ఓన్ డబ్బింగ్ చెప్పించారు ఏంటి, సెట్ అవ్వలేదు కదా అనుకున్నాను. కానీ సినిమాలో చూసినప్పుడు మాత్రం ఆర్ట్ గా అనిపించలేదు. బాగానే ఉంది. జాగ్రత్తగానే కేర్ తీసుకున్నారు. అండ్ ఇంకా మిగతా ఆర్టిస్టులు కూడా మంచి మంచి రోల్స్ పడ్డాయి. ముఖ్యంగా రచ్చ రవికి చాలా మంచి రోల్ పడింది. అండ్ ఇంకా ప్రణయ్ కూడా చాలా మంచి రోల్ పడింది. అండ్ మిగతా ఆర్టిస్టులు కూడా వాళ్ళ పాత్ర పరిధి మేరకు చాలా బాగా నటించారు. మ్యూజిక్ మిక్కీ జేమర్ కదా మావా, ఎలా ఇచ్చాడు? మిక్కీ జే మేయర్ పాటలు అయితే మాత్రం అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా గిర గిర సాంగ్ అయితే మాత్రం చాలా బాగుంది. థియేటర్ లో కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. చాలా రోజుల తర్వాత ఒక మంచి ఆల్బమ్ అయితే విన్నాం మిక్కీ జే మేయర్ నుంచి. ఇంకా బీజిఎం అంటావా సినిమాకి తగ్గట్టు ఉంటది. ఎక్కడా ఓవర్ చేయడు. సినిమాకి ఎంత కావాలంటే అంత ఇచ్చాడు. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. కొన్ని కొన్ని ఫ్రేమ్స్ అయితే బాగున్నాయి. లొకేషన్స్ ఆర్టిఫిషియల్ గా అనిపించిన ఫ్రేమింగ్స్ మాత్రం బాగున్నాయి. ఇంకా ప్రొడక్షన్ వాల్యూస్ విషయానికి వస్తే ఇంకా బాగా డిజైన్ చేసుకుని ఉండొచ్చు. ప్రొడక్షన్ డిజైన్ ఉన్నంత మేరకు ఆర్టిఫిషియల్ గా అనిపించినా పర్లేదు, యాక్సెప్ట్ చేసేయచ్చులే. మరి ఈ సినిమా ఫైనల్ వెరిడిక్ట్ ఏంటి మావా? ఒక 2:30 గంటలు ఖాళీగా ఉంటే ఏం తోచకపోతే ఛాంపియన్ సినిమా ట్రై చేయొచ్చు. కొన్ని కొన్ని చోట్ల బోర్ కొట్టచ్చు కానీ డిసప్పాయింట్ అయితే అవ్వరు. మీ నియర్ బై థియేటర్స్ లో ఆడుతోంది. వీళ్ళ లుక్ వేసేయండి. సరే మావా, మీరు థియేటర్ కి దూరంగా ఉన్న దగ్గరికి ఉన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ బటన్ మాత్రం మీ వీరికి చాలా దగ్గరగా ఉంది. సబ్స్క్రైబ్ బటన్ మీద కుట్టేయండి. మా ప్రతి జెన్యున్ రివ్యూ మీ వరకు వచ్చేస్తుంది మావా.